వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఆయనకు నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల కోసం రాజ్యాధికారం వైపుగా అడుగులు వేయాలి, బహుజనులు ఒక మార్పు తీసుకోవాలి, బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ పాలన కొనసాగించాలి అన్నట్టుగా ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేసుకొచ్చి వందల సంవత్సరాల క్రితమే ఆయన బహుజనుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా కల్వకుర్తి పట్టణంలో ఈ రోజు ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, ఆయన చేసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి యుద్ధాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు, నిజాం సర్కార్ని ఎల్లగొట్టి దాదాపు గోల్కొండ కోట పైన జెండా ఎగిరేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన వందల సంవత్సరాల క్రితమే బహుజనుల కోసం ఎన్నో యుద్ధాలు, పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన జయంతి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమంలో ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ఆయన చిత్రపటానికి బహుజనులు అందరూ కూడా ఆయనకు చేసినటువంటి పోరాటాలు గుర్తు చేసుకొని ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శతాబ్ది క్రితమే ఆయన బహుజనుల కోసం వాళ్ళ జీవితాలలో ఒక మార్పు తీసుకురావడానికి ఆ రోజు ఆయన నిర్ణయించుకున్నటువంటి ఏకైక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇప్పటికీ ఆయన అదే పోరాట స్ఫూర్తితో కూడా బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారు. అయినా కూడా బహుజనులు ఒక తాటిపైకి రాలేక ఇంకా బహుజనుల రాజ్యాధికారం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శతాబ్ది క్రితమే ఆయన తీసుకున్నటువంటి ఆలోచన విధానమే ఇప్పటికీ బహుజనుల్లో ఒక మార్పు రావడానికి కారణమవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు పాఠ్య పుస్తకాలలో పెట్టాలి. ఎక్కడో లండన్ మ్యూజియంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఆయన విగ్రహాన్ని, ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కడో మనకు లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసినటువంటి కార్యక్రమాల పిల్లల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి, ఆయన గురించి తెలియజేయాలి అన్నట్టుగా ఇక్కడ ఉన్న రాష్ట్ర పార్టీ నాయకులు కానీ బహుజనులు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వినతి, ఒక ఆలోచన విధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ మన బీసీ సప్లాన్ తరపున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఆ యొక్క మహనీయుని జయంతి సందర్భంగా మరి ఆయన ఆశయాలను, ఆయన పోరాటాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఇప్పుడు ఈ యొక్క ఆధునిక సమాజంలో మరి పోరాట స్ఫూర్తి కొరవడింది, పార్టీలుగా విడిపోయి మన యొక్క బడుగు బలహీన వర్గాలని మనమే తక్కువ చేసుకున్న పరిస్థితికి వచ్చింది, సెల్లల్లో బంధించబడి. కాబట్టి భవిష్యత్తులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్ణాలని మరి ఏకం చేసి ఆయన ఉన్నత విద్యావంతుడు కాకపోయినా కూడా మరి రాజ్య నిర్మాణం కోసం పాటుపడ్డాడు. ఆయనకు సంబంధించి తమిళ ఒక డైరెక్టర్ గుర్తించింది కానీ మన దగ్గరున్న గవర్నమెంట్ గుర్తిస్తలేవు. ఒక సినిమా ఉంటుంది రజనీకాంత్ది, మాణిక్ భాష అంటారు, దాంట్లో మాణిక్ అనే ఫ్రెండుని ముందర పెట్టుకొని ఆ స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకంటే సర్వాయి పాపన్న, సర్వాయి అనే మిత్రుడు ఈయన, ఈ పాపన్న ఇద్దరి చరిత్రని ఆయన ఒక పాయింట్ సృజిస్తూ భాష అనే సినిమాలో కూడా మరి సినిమా వాళ్ళు వాడుకున్నారు కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తిని మరి ముందుకు తీసుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ మ్యూజియాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే బ్రిటిష్ వారు కూడా సైతం ఈ యొక్క గొప్ప వీరుని గురించి లండన్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన చరిత్రను రాసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఆయన చరిత్రను ఆనవాళ్ళు లేకుండా చేసిన రాజకీయ పార్టీలు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి, అదే ఇంకొక సంబంధించిన సామాజిక వర్గాలు అయితే అతను ఎక్కడో ఉండేటోడు. మరి కాబట్టి భవిష్యత్తులో మనం ఇక్కడ ఇంతమంది మహనీయుల విగ్రహాలను స్థాపించుకున్నాం, ప్రతి కులానికి ఒక మహనీయుడు ఉన్నాడు. మరి భవిష్యత్తులో కూడా అందరం ఏకతాటి మీద ఇక బీసీ బడుగు బలహీన వర్గాల రాజ్యం వచ్చే వరకు అందరం పోరాటం చేయాలని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని, ఒకటే రోజు అది సాధ్యం కాకపోవచ్చు, ఎక్కడైతే మనల్ని వాడుకుంటారో వాళ్ళని వాడుకుంటూనే మనం పదవులలోకి వచ్చి ఆ తర్వాత మన రాజ్యస్థాపన కోసం పనిచేయాలని ఈ యొక్క మహనీయుని జయంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ధన్యవాదాలు.